ఇప్పటికే కాక్రోచ్ పార్టీకి చాలా మంది సోషల్ మీడియా మాధ్యమంలో వాళ్ళ మద్దతును తెలిపారు. దాంట్లో ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆయన కాక్రోచ్ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. ఆయన దానికి సపోర్ట్ని కూడా తెలిపారు. దాంతోపాటు టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ మాజీ ఎంపీ మహువా మొయిత్రే, ఈమె ప్రస్తుత గవర్నమెంట్కి ఆమె దురుసుగా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో అలాగే ఒక పార్లమెంటు మెంబరు, అలాగే దాంతోపాటు గతంలో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ దీంతోపాటు లీడర్ మహువా మొయిత్రే తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ గురించి కూడా కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా. ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అని చెప్పొచ్చు. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా యాంటీ కరప్షన్, అలాగే హ్యూమన్ రైట్స్కి సంబంధించిన కేసెస్ని ఆయన వాదిస్తూ ఉంటారు. దాంతోపాటు నటుడు ప్రకాష్ రాజ్ మనందరికీ సుపరిచితుడే. తెలుగు, తమిళ, కన్నడ, అలాగే మిగతా హిందీ లాంగ్వేజెస్లో కూడా నటుడు అని చెప్పొచ్చు ప్రకాష్ రాజ్. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, పొలిటికల్గా, రాజకీయంగా జరిగే పరిణామాలపైన ఆయన వంతు విశ్లేషణ చేస్తూ ఉంటాడు. ఆయన వంతు ఒపీనియన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. మరోపక్కన బాలీవుడ్కి సంబంధించిన సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు.